హాయ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చింత చిగురు ఎండుమిరపకాయలు రోటి పచ్చడి అయితే చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ధనియాలు కలిపి లైట్గా వేయించుకోవాలి. వేయించుకొని తీసి వాటిని అయితే ముందు మెత్తగా నూరుకోవాలన్నమాట. అయితే అది కొంచెం నలిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి. కొంచెం వాటర్ తడుపుకుంటూ మనకు తెలిసిపోద్ది కదా, మెత్తగా అయ్యేంత వరకు రుద్దుకున్న తర్వాత ముందుగానే మనం చింత చిగురిని ఉడకబెట్టుకుంటాం కదా, మనకు తెలిసిద్ది అనమాట ఎంత చిగురికి ఎన్ని ఎండుమిరపకాయలు పట్టేది అనేది మన మంటను బట్టి వేసుకోవాలి. చింత చిగురు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి నూరుకోవాలి మొత్తం. ఇది కూడా మెత్తగా కొంచెం పల్లాకు అంటే మరీ లేతది కాకుండా కొంచెం లైట్గా పల్లాకు లాగా ఉంటుంది కదా, లైట్గా ముదరడానికి వచ్చినట్లు ఆకు అయితే బాగుంటుంది పచ్చడికి. మెత్తటాకు బాగోదన్నమాట, పల్లాకు అయితే బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం మెత్తగా నూరుకోవాలి చక్కగా. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ కూడా మనకి వేసేసుకోవడమే, తాలింపు అయితే పెట్టే పని లేదు. ఇది ఫస్ట్ ఎల్లిపాయ వేసుకుందాము. ఎల్లిపాయ వేసుకొని మెత్తగా నూరుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ పచ్చడి చింత చిగురు ఎండుమిరపకాయలు రోటి పచ్చడి తాలింపు అయితే పెట్టకూడదు అనమాట. తాలింపు పెడితే ఈ పచ్చడికి ఉన్న టేస్ట్ మొత్తం పోయిద్ది. ఇట్లా దంచుకొని తినడమే అనమాట. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరైనా తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉండిద్ది అసలు. తినని వాళ్ళు కూడా తినవచ్చు. నాకు అంత ఇష్టం చింత చిగురు ఎండుమిరపకాయల పచ్చడి, రోటి పచ్చడి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా చింత చిగురు దొరికితే మళ్ళీ సీజన్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత దొరకదు. తెచ్చుకొని చింత చిగురు రోటి పచ్చడి అయితే చేసేసుకోండి. అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరైతే బిడ్డ అంజలిని అయితే ఎప్పటికీ మర్చిపోవద్దు. అందరం హ్యాపీగా చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టేస్ట్ చూద్దాం ఒకసారి అసలు ఎలా ఉందో. అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా పుల్లగా కొంచెం కారం కూడా ఎక్కువ వేసాను. మంటగా పుల్లగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకేనండి, బాయ్ మరి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.